మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా చౌదరి. సో ఇవాళ అయితే 18th డే 3 నా షెడ్యూల్లో. ఇది యాక్చువల్లీ నిన్న ఎక్కడ జరిగిందో షూట్, ఇవాళ కూడా అక్కడే ఆ లొకేషనే. సో టైం వచ్చేసి 7:40 అవుతుంది. నేను స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అవుతుంది అంతే. సో 8 to 8:05 మధ్యలో అలా రీచ్ అయిపోతాను. సో వన్స్ రీచ్ అయ్యాక నేను ఫాస్ట్గా రెడీ అవ్వాలి, బికాస్ ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పారు ఫస్ట్ సీన్లో ఉన్నానని చెప్పి. సో లొకేషన్కి రీచ్ అయినాక మళ్ళీ కలుస్తాను. సో లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ రాగానే చాలా వ్యానిటీ వన్స్ కనిపించాయి. జనరల్గా అక్కడ సీరియల్ షూట్స్కి ఉండదు, ఏదో మూవీ షూట్స్, వెబ్ సిరీస్ అలా జరుగుతూ ఉంటాయి. సో అదే చూస్తున్నాను ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని చెప్పి. సో ఒక్క మూవీ కూడా కాదు, చాలా జరుగుతుంది. 2 to 3 ఏమో జరిగాయి ఆ రోజు అక్కడ మూవీ షూట్ అండ్ వెబ్ సిరీస్ ఏదో. అండ్ రూమ్స్ మాకు ఇక్కడ ఇచ్చారు ఇవాళ. ఇంకా నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇమీడియట్గా మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ అక్కడ నేను ప్రైమర్ అప్లై చేశాను. బిఫోర్ లైక్ స్కిన్ కేర్ రొటీన్ అంతా నేను ఇంట్లో చేసుకొని వస్తాను. లైక్ సీరం అప్లై చేసి అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకొని వస్తాను. లొకేషన్ రాగానే ఇంకా ప్రైమర్ పెడతాను. అండ్ ఇక్కడైతే నా కాస్ట్యూమ్ ఏంటి అని చెప్పి అడిగారు. సో నా అసిస్టెంట్ బయటకు వెళ్ళేప్పటికి నేను వచ్చి చూపిస్తున్నాను మేకప్ ఆపేసి. బికాస్ అంటే వాళ్ళు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మిగతా వేరే ఆర్టిస్ట్ కూడా ఏం వేసుకోవాలో వాళ్ళకి చెప్పచ్చు, లేదా ఇంకెవరైనా కమిట్ అయి ఉంటే ఆల్రెడీ సో ఆ కలర్ వేయద్దు, వేరే కలర్ వేసుకుంటా అని చెప్పడానికి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు వచ్చి కాస్ట్యూమ్. సో నేనైతే అదే డిస్కస్ చేస్తున్నాను, ఏ కాస్ట్యూమ్ ఎన్ని సీన్స్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాను. సో దాన్ని బట్టి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి, ఎన్ని సీన్స్ వస్తుందని చెప్పి చూసి చెప్తున్నాడు. అది ఓకే కదా, ఇది వేసేస్తానని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాను, కంటిన్యూటీ కాస్ట్యూమ్ మర్చిపోయానని చెప్పి. సీరియస్ చెప్తున్నా, జోక్ చెప్తున్నా, నాకు అర్థం అవ్వట్లేదు. జోక్ చెప్తే ఇలా చెప్పాను, వేరే ఇలా చెప్తాను. మీరు యాక్టర్ మేడం, నిజం తీసుకురాలేదంటే చెప్పాలి. ఇది వేసేద్దాం ఫోటో అయితే చెప్పాలి మరి ఆ కాస్ట్యూమ్ కోసం. ఇది తీసుకురాలేదట చెప్పాలి అని చెప్పాలి. ఎందుకంటే మనకి కావాలి కదా కంటిన్యూ. నేను అంత ఈజీగా అనేస్తున్నారు, బట్ నేను తర్వాత తీసుకుంటాను. ఏ కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంటే అసలు అదే నేను వేసుకున్నది కదా, బాస్కెట్లోనే ఉంది కదా. It's a prank. సో ఎగ్జాక్ట్గా ఇవాళ 9కే పిలిచారు, వెళ్తున్నాను. యాక్చువల్లీ మాకు ఇచ్చిన రూమ్కి మా హౌస్ షూట్ జరుగుతుంది కదా, అది చాలా లాంగ్ ఉంది. సో అక్కడికైతే ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు ఇవాళ, ఫస్ట్ షార్ట్లోకి వెళ్ళేసి వచ్చాను, తినడానికి టైం లేదు కాబట్టి. సో నేను ఇంత మంచిగా అందంగా రెడీ అవ్వడం ప్రకృతి కూడా యాక్సెప్ట్ చేయలేకుంది. ఈ కాస్ట్యూమ్ వద్దు, ఇంత గ్రాండ్గా వద్దు, వెళ్ళి నార్మల్ కాస్ట్యూమ్ వేసుకోరా అని చెప్పారు. సో కాస్ట్యూమ్ చేంజ్కి రాగానే అది డ్రెస్ చూస్తే చాలా ఫోల్డ్స్ ఉండింది. సో దాన్ని అయితే నేను ఫస్ట్ ఐరన్కి పంపించాను, చేయించుకొని రమ్మని చెప్పి. ఈ లోపల క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఫస్ట్, బికాస్ చాలా ఆకలిస్తుంది. సో ఇంటి నుంచి నేనైతే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాను, ఇంకా అదే తింటున్నాను, పెసరట్టు. సో బ్రేక్ఫాస్ట్ చేసి కాస్ట్యూమ్ కూడా వచ్చేసి చేంజ్ చేసుకొని వెళ్తున్నాను. యాక్చువల్లీ నైట్ ఎఫెక్ట్స్ అన్నారు కాబట్టి ఇంకా నైట్ వేర్ 2 వేసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3. డే 3 స్టార్ట్ అయింది మన డే. సో నేనైతే నా ఫస్ట్ సీన్ కోసం వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి రెడీ అయ్యి. ఎంజాయ్ యువర్ షూట్ టుడే. నేను జాయిన్ అవుతాను. బాయ్ బాయ్. టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇప్పటికి 2 సీన్స్ అయితే కంప్లీట్ అయింది ఈ కాస్ట్యూమ్లో. అండ్ ఇప్పుడైతే కాస్ట్యూమ్ చేంజ్ చెప్పారు, సో రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇంకొక హౌస్ దగ్గర కూడా మా సీరియల్ షూట్ జరుగుతుంది, మా హౌస్ కాకుండా. అది ఎక్కడ చూస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చాలా షూట్స్ జరుగుతుంది ఇక్కడ. చూడండి ఎన్ని షూటింగ్స్ అవుతుందో ఇక్కడ ఇవాళ. సో టైం 12:30 అవుతుంది. నా డేలో అయితే ఇది సెకండ్ కాస్ట్యూమ్ చేంజ్. ఇప్పుడు నన్ను మళ్ళీ షార్ట్ దగ్గర పిలిచారు. హాయ్ తాతయ్య. బాయ్ తాతయ్య. సో యాక్చువల్లీ సీరియల్లో చుడీదార్స్ కాదు, ఇప్పుడు చుడీదార్స్ వేస్తున్నాను. కొంచెం స్పెషల్ సీన్స్ ఉందని అది చూసి అందరు షాక్ అవుతున్నారు. ఎస్, నా అంబ్రెల్లాకి మ్యాచ్ అయ్యేలా డ్రెస్ చేసుకున్నాను నేను. అంబ్రెల్లా కుట్టించక మిగిలింది అందుకేమో అక్కడి నుంచి వస్తుంది, అందరు విచిత్రంగా చూస్తున్నారు. మీరు చెప్పినట్లు మిగిలితే కొంచెం మిగిలిన గుడ్డగా లేస్ వేసుకుని డ్రెస్ కుట్టించుకున్నారా? కాదు, మీరు ఎంత షాక్ అవ్వండి, నేను చుడీదార్ వేసుకొని వచ్చాను.
అవును కదా, మామూలుగా అయితే తను వెస్టర్న్ డ్రెస్సెస్ ఎక్కువ. చుడీదార్ Maybe, వేసుకోవాలి. ఇప్పుడు సీన్ అలా వస్తున్నాయి కాబట్టి ఏదో స్పెషల్ సీన్స్ ఉందని చెప్పి మేము ఇలా రెడీ Suspense ఆ? అయ్యాము. వాళ్ళకి చెప్పేసావా చెప్పలేదు. స్పెషల్ సీన్స్ వస్తున్నాయి? సో ఆ స్పెషల్ సీన్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ మీ ఎపిసోడ్స్లో కనిపిస్తుంది. మీ ఎపిసోడ్స్లో. కాబట్టి యూట్యూబ్ ఛానల్ పేరేంటి? నిఖితా చౌదరి. నిఖితా చౌదరి ఛానల్ మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మా స్పెషల్ ఎపిసోడ్స్ ఏంటి. ఇప్పుడైతే షార్ట్ రెడీ, మళ్ళీ కలుస్తాం. బాయ్. అండ్ ఈ శారీస్ అని ఏంటంటే యాక్చువల్లీ సీన్లో ఉంది మేము శారీ షాపింగ్ చేసేది. సో అవే చూస్తున్నాం ఏ శారీ బాగుంది ఏంటి అని చెప్పి. నాకు ఒక శారీ కొనిస్తారా? పింక్ కలర్. పింక్. ఏ సారీ కావాలంటే ఆ సారీ. అన్ని శారీస్ కావాలి. ఈ శారీస్ చీర పడు. అన్ని శారీస్. రూమ్కి అయితే వచ్చేసాను. బ్రేక్ ఇచ్చారు, 1:30 అయింది బ్రేక్ ఇచ్చేప్పటికి. ఇవాళ బాగా ఆకలిగా ఉంది. ఫుడ్ రాగానే ఫస్ట్ తినేసేయాలి. తినేసి ఫాస్ట్గా కొద్దిసేపు పడుకోవాలనిపిస్తుంది. బికాస్ హెడేక్ వస్తుంది మళ్ళీ నాకు యాక్చువల్లీ మైగ్రేన్ ఉంది. లైట్స్ ఎక్కువ ఉన్నా లైక్ డైరెక్ట్ సన్ వచ్చినా కూడా వచ్చేస్తుంది హెడేక్. సో ఫాస్ట్గా ఫస్ట్ లంచ్ చేసేసి రెస్ట్ తీసుకోవాలి. ఇవాళ లంచ్లో ఏముందో చూడాలి, ఇంకా ఫుడ్ రాలేదు. అలా మా షూట్లో మా ప్రొడక్షన్ నుంచి వచ్చి చికెన్, రసం, సమ్ రోటీ పచ్చడి, పప్పు, బెండకాయ ఫ్రై అండ్ టొమాటో కర్రీ అంటే ఏదో వెజిటేబుల్తో మిక్స్ చేశారు. బట్ అది ఏ వెజిటేబుల్ అర్థం కావట్లేదు. అండ్ కర్డ్. నేను ఇంటి నుంచి తీసుకొచ్చినది సలాడ్, ఇది బీరకాయ కర్రీ అండ్ జొన్న రొట్టి. లంచ్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుస్తాను. సో బ్రేక్ అయిపోయింది, వచ్చేసాం మళ్ళీ ఇక్కడ హౌస్ దగ్గరికి. ఒక 30 మినిట్స్ అయితే మంచిగా పడుకున్నాను. రేపు తీసుకుని వచ్చారు. అబ్బా ఎందుకు ఇప్పుడు వచ్చారు అన్న ఫీలింగ్కి వచ్చాను. వస్తూ ఇంకా వచ్చేపు పడుకోవాలనిపించింది. టైం కూడా 3:30 అయింది. సో కాస్ట్యూమ్ కూడా ఇదే, ఇంకా కాస్ట్యూమ్ చేంజెస్ కూడా ఏం చెప్పలేదు. యాక్చువల్లీ మాకు ఒక 30 మినిట్స్ నుంచి గ్యాప్ ఉండింది, ఇంకా కూడా మాకు స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము నేను, శిరీష అక్క, రాజు గారు. అయితే ఏమైంది తెలుసా, నన్ను ఇక్కడ తిడుతున్నారు. నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పి తిడుతున్నారు నన్ను. చిన్న క్లాస్లో తిడుతున్నారా లేదా? మీరే సాక్ష్యం చెప్పండి అక్క, తిడుతున్నారా లేదా? ఏమో నన్ను ఇంటర్వ్యూ చేయకండి. మేము కాఫీ చేసుకుంటున్నాం. నచ్చిందా? చాలా బాగుంది, మంచి కాఫీ చేశారు ఇప్పుడు. కప్పు చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని కాఫీ. మరి నాకు ఏదైనా ఇస్తే. సో ఇట్స్ కాఫీ టైం. కొన్ని క్లాసెస్ అవుతున్నాయి, కొన్ని లెసన్స్ చెప్తున్నారు పెద్దవాళ్ళు, మేము వింటున్నాను. చడా నిజంగా అంటే అందరి లైఫ్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అవన్నీ వింటున్నప్పుడు మనకు కూడా బాగా తెలుస్తాయి కొన్ని విషయాలు. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్టబుల్గా ఉండాలి అని చెప్తున్నాను. నేను లేనా? లేవని కాదు, ఇంకా బాగుంటావని చెప్తున్నాను. సో అలా చెప్పినప్పుడు మనం కూడా వినాలన్నమాట. సో వింటున్నాము ఇలా చక్కగా ఒక కాఫీ తాగుతూ. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాము క్లాస్. మంచి కాఫీ తాగుతూ మంచి మాటలు చెప్తున్నాను. కెమెరా వచ్చేంత వరకు ఏదైనా కూడా లోపలికి, బయట సీన్ జరుగుతుంది కాబట్టి సో ఆ లోపల ఆ గ్యాప్లో ఎంత కుదిరితే అన్ని మాటలు చెప్పుకోవాలి. కాబట్టి మేము ప్రస్తుతానికి బాయ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ నేను లైవ్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. సో గుర్తొచ్చి ఎలాగో ఇప్పుడు నాకు సీన్ లేదు కదా అని చెప్పి లైవ్కి అయితే వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుతున్నాను. సో మళ్ళీ రూమ్కి వచ్చేసాను. యాక్చువల్లీ ఏమైందంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాక అది జస్ట్ ఒక్కటే ఒక షాట్, సింగిల్ షాట్ అంతే. తర్వాత నుంచి నేను ఇప్పటి వరకు ఫ్రీగానే ఉన్నాను. సో చక్కగా నేను నాకు ఆర్టిస్ట్ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే కెమెరా ఎక్స్టీరియర్ సీన్స్ ఉంటే అక్కడ వెళ్ళింది చేయడానికి. ఆ సీన్స్లో మేము ఎవరం లేము కాబట్టి మేము చక్కగా అక్కడే కూర్చొని హౌస్లో కొద్దిసేపు మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈవినింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 6:50 అయింది టైమ్, బ్రేక్ ఇచ్చారు. జనరల్గా అయితే నేను ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన సలాడ్ ఈ మధ్య కర్డ్లో మిక్స్ చేసి తినేస్తున్నాను బిఫోర్ 7లో. బట్ ఇవాళ ఏంటంటే సలాడ్ అయిపోయింది ఒకటి, అండ్ అది కాకపోతే ఏమైనా మిల్లెట్ దోశ అలా ఆర్డర్ చేసి తినేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ నన్ను ఒక టెంప్ట్ చేసినది ఏంటనుకుంటున్నారా, బోండా
బోండా అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, బికాస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ తినేదాన్ని బోండా. మాది యాక్చువల్లీ నెల్లూరులో బోండా చాలా బాగుంటుంది, మంచిగా బోండా విత్ ఎర్రకారం ఎంత బాగుండేదో. నేను డైలీ ఈవినింగ్ తినేదాన్ని మ్యాక్సిమం. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బయట నుంచి తెప్పించుకొని తినేదాన్ని, మళ్ళీ ఇంట్లోది కూడా కాదు, బయట బోండానే కావాలి నాకు. సో అంత ఇష్టం బోండా అంటే. ఇక్కడికి వచ్చాక చాలా మిస్ అవుతున్నాను బోండా నేను. అంటే ఇక్కడ కూడా ఉంటుంది కానీ బట్ మన నెల్లూరులో టేస్ట్ రాదు ఇక్కడ బోండా. ఎక్కువ ఇక్కడ మైసూర్ బోండా చేస్తారు, అందులోనూ నార్మల్ ఆనియన్ బోండా అయినా కూడా అక్కడ వచ్చే టేస్ట్ అయితే రాదు, కాబట్టి అది ఇంకా నేను మిస్ అవుతూనే ఉంటాను. సో ఎలా ఉన్నా కూడా బోండానే కాబట్టి బోండా కనిపించినప్పుడు మనం ఆగము, వెంటనే అక్కడి నుంచి బోండా తెప్పించుకున్నాను. ఇప్పుడైతే బోండా తినేసాను, బట్ ఇదే నా లాస్ట్ మీల్ అవుతుంది, మ్యాక్సిమం ఇదే అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎవ్రీడే ఇక్కడ ఒక ఫ్రూట్ కూడా ఇస్తారు. ఇవాళ అయితే ఇక్కడ జామకాయ ఇచ్చారు. ఫ్రూట్స్ యాక్చువల్లీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఓకే తింటాను, ఇంకా అంత ఇంట్రెస్ట్గా అయితే తినను, బట్ బోండా మాత్రం చాలా ఇష్టంతో తింటాను. యాక్చువల్లీ ఇలా బోండాలో వైట్ చట్నీ కంటే కూడా ఎర్రకారం ఉంటుంది, ఎంత బాగుంటుందో. నాకు ఒకసారి మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇవాళ అయితే ఇది ఫైనల్ కాస్ట్యూమ్, థర్డ్ కాస్ట్యూమ్. యాక్చువల్లీ కంటిన్యూటీ కాస్ట్యూమ్ మొన్నటి నుంచి వేయిస్తున్నారు, ఇంకెన్ని రోజులు వేయిస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే ఫస్ట్ టచ్అప్ చేయాలి, కంటిన్యూటీస్ ఉంది కాబట్టి అంతా. ఫైనల్ కాస్ట్యూమ్ మళ్ళీ ఇది ఉందంట, మళ్ళీ కూడా అలా ఉంటుంది మరి. చిరాకు వచ్చేయాలి మనకి ఈ కాస్ట్యూమ్స్ పైన. సో జస్ట్ నైట్ ఎఫెక్ట్ లేదు, ఎక్స్టీరియర్ లో కార్ పాసింగ్స్ ఉంది, అది అయిపోతే వెళ్ళిపోవచ్చు. మనకి ఆల్మోస్ట్ ఇంకేముంది, 8, 10, 9, 9కి అయిపోతుంది. రెడీ అయిపోయారు కంటిన్యూటీ మొత్తం. ఇక్కడ కార్ పాసింగ్స్కి అయితే వచ్చాము. ఫైనల్లీ ప్యాకప్ అయితే అయిపోయింది. ఇంకా నేను లాస్ట్ సీన్లో ఏదైతే కాస్ట్యూమ్ వేసుకున్నానో ఆ కాస్ట్యూమ్తో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఓపిక లేక, అంటే ఆల్రెడీ నేను బయట సీన్ కథ చేస్తున్నాను, ఇంకా అవ్వగానే అటు నుంచి అటు స్టార్ట్ అయిపోయాను. అండ్ నా డే 3 అయితే ఇలా జరిగింది మొత్తం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖితా చౌదరి.